కావాలి ఒకసారి ఒక్కసారి రామకృష్ణ గారు ఒక్క నిమిషం ప్రసాద్ గారు. ఇప్పుడు ఎవరెవరైతే తప్పులు చేసినారో వాళ్ళందరూ వన్ బై వన్ జైలుకు పోతున్నారు. వీళ్ళు చేసినటువంటి పాపాలన్నిటినీ ప్రక్షాళన చేయాలంటే ఒక సపరేట్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలా, ఆ ప్రయత్నంలోనే ఉంది. ఇప్పుడు వినండి సార్, వినండి. మిథున్ రెడ్డి పైన లిక్కర్ కేసు, ఈ రోజు కరుణాకర్ రెడ్డి పైన కేసు, వీళ్ళు చేసిన భూముల పైన కేసు, ఆల్రెడీ ఐఏఎస్లు ఐపీఎస్లు సస్పెన్షన్లు, ఇవన్నీ బిగ్ ప్రాసెస్ గోయింగ్. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవుతున్నాం. అది వదిలేసి గోడలు ఎగురు దూకేది, తలుపులు బద్దలు కుట్టేది, బాత్రూమ్ ఉంటే అరెస్ట్ చేసేది, వాడే తప్పు చేశాడు అందుకని చెప్పి కత్తి తీసుకొని నరికేలేం కదా. వినండి 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 సార్, there is a due procedure of law. ఆ చట్టం ప్రకారమే చేస్తాము. ఈ లోపల అట్ట కాదు. వినండి, ఇది వినండి, ఇది 2 గంటల సినిమా కాదు. ఇది సినిమా స్టార్టింగ్ లో ఒక వారు రిలీజ్ ఏం చేయడానికి అలా జరగదు ఈ ప్రభుత్వంలో. చట్టాన్ని మేము చేతుల్లో తీసుకోలేం. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవుతాము. డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా లోనే చట్టం ప్రకారమే వాళ్ళ పైన కఠిన శిక్షలు ఉంటుంది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్ రామకృష్ణ సార్ రిషి సార్ వినండి, ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, మేము నిన్న తలుసుకొని ఉంటే కరుణాకర్ రెడ్డి కొడుకు గోశాల దాకా వచ్చి ఉంటాడా? తలుసుకొని ఉంటే అదే చెప్పేది ఇక్కడ. దట్ ఈస్ ది డెమోక్రసీ. దట్ ఈస్ విషయం చెప్తాను, దట్ ఈస్ ది డెమోక్రటిక్ వాల్యూస్ అంటున్నా నేను. అలా కాదండి, దట్ ఈస్ డెమోక్రటిక్ వాల్యూస్. అరే ప్రజాస్వామ్యంలో ఇది కామన్ అండి. ప్రజాస్వామ్యంలో వాడి వర్షన్ కూడా వినాలి కదా, వాడికి కూడా అవకాశం ఇవ్వాలి కదా, అవతల వాడికి కూడా. వాడు నోర్నే ధరని కూడా చేస్తే డెమోక్రసీ ఎక్కడుంటుంది? అలా చేయబట్టే కదా పరకను కూడా పడిపోయాడు అతను. మమ్మల్ని కూడా ఆ తప్పులు చేయమంటే మేము చేయము. మేము డెమోక్రటిక్ గానే ఉంటాం. ఎదుటివాడు వాదన వినడానికి మేము అవకాశం ఇచ్చాం అంతే. ఇప్పుడు మీరు కూడా జడ్జికి పనిచేశారు. నేను ఒకటే చెప్తున్నాను, ఉరిశిక్ష పడిపోయిన ఖైదీని కూడా చివరికి ఏమడుగుతారు? ఏమయ్యా నువ్వు ఏదైనా చెప్పుకునేది ఉందా కోర్టుకని అడుగుతున్నారు లేదా? శిక్ష వేసిన తర్వాత చెప్తా నేను. కాబట్టి మనం డెమోక్రసీలో ఉన్నాం. కాదంటే రామకృష్ణ గారు మీరు న్యాయమూర్తిగా పనిచేశారు, లీగల్ గా భౌస్వామ్యం ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా ఖచ్చితంగా ఎక్కువ అవగాహన ఉంటుంది. ఎలా చేయాలి? ఇప్పుడు నేనేమంటానంటే భాను గారి కంప్లైంట్ తో కేసు రిజిస్టర్ అయింది. ఇక్కడ నుంచి ఎలా ఉండాలి ప్రొసీజరు? ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది మీరు ఒక సూచన చేయండి ప్రభుత్వానికి. మీ ఆవేదన నాకు అర్థమైంది, మీ కన్సర్న్ నాకు అర్థమైంది. సార్ రిషి సార్, రామకృష్ణ సార్ యొక్క ఆవేదన మాకు తెలుసు, అదే అన్న నాకు బాగా తెలుసు. ఆయనలో ఆ ఉద్వేగము వీ కెన్ అండర్స్టాండ్, రైట్. బట్ దర్ ఇస్ ఎ డ్యూ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. తప్పు చేశాడు కాబట్టి నేరస్తుని జడ్జి కూడా కత్తి తీసుకొని చక్క నరికేలేడు. ఆయన ఏం చేస్తాడు? తన పవర్ ని, తన మేధస్సుని పెన్ అండ్ పేపర్ మీద పెడతాడు. సిస్టమాటిక్. కానీ ఒకటి మాత్రం ప్రసాద్ గారు, అంటే ఎక్కడో అక్కడ ఒక బ్రేక్, ఒక బ్యారికేడ్ వేయకపోతే, ఒక భయం కల్పించకపోతే, ఇప్పుడు మీరే అన్నారు ఇందాక 11 సీట్లు పరిమితం అయ్యారని. ఒకవేళ పొరపాటున కాదు గెలిచి ఉంటే టీటీడీలో అప్పుడు ఏమైతే చేయలేకపోయారో ఈసారి అమలు చేసేసేవారేమో. మీరు ఎలా ఆపగలుగుతారు? చెప్తాను చూడండి, అంటే ఒక భయం. భాను గారు మాట్లాడండి, ఒక్క నిమిషం భాను గారు మాట్లాడండి. టీటీడీలో ఏం